రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయచు నుండిరి. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషములను బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తమో వాడే మరణశిక్ష నొందును అని మోషే ద్వారా వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో 10,000 మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషునొద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరము దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను. లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దృష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రముగాక నీతో కూడా యూదావారును కూలున్నట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదువని చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదారాజైన అమజ్యాయు కలుసుకొనగా, యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరలా అప్పగించెను. యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి
యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయెను.